కాన్పూర్లో భారీ అగ్ని ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 5గురు సజీవ దహనం. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి కాన్పూర్లోని చమన్గంజ్ ప్రాంతంలో ఉన్న ఓ 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 5గురు సజీవ దహనం అయ్యారు. బిల్డింగ్లోని మొదటి అంతస్తులో ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నది. మిగిలిన 2 అంతస్తుల్లో కుటుంబం నివసిస్తుంది. ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 12 ఫైర్ ఇంజిన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. 3 అంతస్తుతో 2 మృతదేహాలు లభ్యమయ్యాయని ఏసీపీ తేజ్ బహదూర్ సింగ్ చెప్పారు. పిల్లల బెడ్రూమ్లు 4 అంతస్తులో ఉన్నాయని, సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఏడీఆర్ఎఫ్ సిబ్బంది వారిని రక్షించారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం దవాఖానకు తరలించామని చెప్పారు. అయితే పూర్తిగా కాలిపోవడంతో వారు కూడా మరణించారని చెప్పారు. మృతులను దానిష్, అతని భార్య నజ్మీ సాబాగా గుర్తించామన్నారు. అతని 3 పిల్లలు కూడా మరణించారని వెల్లడించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.